గారికి 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో ఆ బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని. ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. చాలామంది నాయకులను చూసే ఉంటారు, బట్ కొద్దిమంది నాయకుల గురించి ఎప్పటికీ గుర్తుంటుంది. రోడ్ షోల్లో, ఎన్నికల ప్రచారంలో ప్రజలకి ఏవేవో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ప్రజల ఉత్సాహం చూసి ఇంకా చేయలేని పనులు కూడా వాగ్దానాలు చేసే నాయకులను చాలామందిని చూసే ఉంటారు. బట్ ఏదైతే వాగ్దానం చెప్పారో అలాంటి వాగ్దానాన్ని దాదాపుగా చేస్తున్నటువంటి ఒక నాయకుడి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అందులోనూ కొన్ని ప్రాంతాలలో అయితే మరి ఎన్నికల సమయంలోనే వాళ్ళ గ్రామాలకు వెళ్ళటం, ఎన్నికల స్టంట్స్ చేయటం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువగా చూస్తాం. పాపం ఆ ప్రాంతవాసులు కూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వారి చీకటి జీవితాలకు వెలుగు తెస్తారు అని ఎదురు చూపులు చూస్తూనే ఉంటారు. వారు కూడా చాలామంది నాయకుల్ని చూసే ఉంటారు, అలాగే వాళ్ళు చెప్పినవి వింటూనే ఉన్నారు. అయితే చెప్పాగా కొంతమంది నాయకులు అది చేయాలి అనే బాధ్యతతో ఎప్పటికీ గుర్తుంటుంది. అందులోనూ మన్యం ప్రజల బాధలు, పేద ప్రజల బాధలు తొందరగా అర్థం చేసుకునే నాయకుడు ఉండటం ఎంతో అదృష్టం అని మన్యం ప్రజలకు తెలిసింది. రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మనం 2018 సందర్భంలో తన ఏదైతే మాట ఇచ్చారో గిరిజన ప్రాంత ప్రజల యొక్క బాధలు చూసి వాటిని అమలు చేసే ప్రయత్నంలో నిమగ్నమైపోయారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించే మనం తెలుసుకుంటున్నాం. అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు: 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందర అలాంటి నాయకుడు తాహతపడినప్పుడు తానే దగ్గరుండి ఆ పనులు అమలు చేస్తుంటే జోరు వానలో, బురదలో మన్యం ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ తిరిగే వాటికి రోడ్ల నిర్మాణాలు, కొన్ని మౌలిక సదుపాయాలపైన దృష్టి సారిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్. ఇక మన్య ప్రజలైతే పట్టరాని సంతోషం, అంతకు మించి సరైన నాయకుడిని చూశాము అని ఆనందం. అందరూ చెప్తారు కానీ పవన్ చేస్తారు. మా డిప్యూటీ సీఎం అంటే ఒక మాకు అండ.
చాలా చాలా మంచిగా పాడావా? అర్థం ఏంటి? సార్ మా లాంగ్వేజ్ తోని పాట పాడాను. ఏ భాష అది? ఒరియా భాష. ఒరియానా? ఇంకోసారి పాడండి, ఇంకొకసారి ఒక్కదాన్ని పాడు. ఎసురో బరిసా బడ బరిసా మరే జో జో ఎసురో నాకు నేర్పించు. బరిసా ఏంటంటే? ఎసురో బరిసా బడ బరిసా ఎసరో బరిసా బడ బరిసా ఎసరో బరిసా బడ బరిసా ఎసరో బరిసా బడ బరిసా మరే జో జో ఎసరో బరిసా బడ బరిసా మారో జావో తమరే బాటే ఆయిలే నా నీలది పని కే డోర్ తమరే బాటే ఆయిలే నా నీలది పని కే డోర్ తమరే బాటే ఆయిలే నా నీలది పని కే డోర్. చాలా బాగుంది. అదే ఇంకొక వృద్ధురాలు నిజమైన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనటం అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఆయన వాళ్ళతో చాలా సరదాగా గడపటం ఎవరో మర్చిపోలేనిది. వాళ్ళతో ఆడటం, పాడటం, వాళ్ళ బాధలు తెలుసుకోవటం, ఆ నిష్కలమైన ప్రేమను వారికి చూపించటం, ఆయన చూపించిన విధానము అద్భుతం. వివరిస్తే కాదు, చెబితేనే. ఒకప్పుడు మన్యం వీరుడు అంటే శ్రీ అల్లూరి సీతారామరాజును చూశాము, ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ చూస్తున్నాము అంటే అతిశయోక్తి కాదు. విమర్శకులు సైతం వహ్వా అంటూ కొనియాడుతున్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సైతం కొనియాడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకు ఎంతో చేరువై వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అందించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. సమస్యలు వస్తే రాని, సవాళ్లు ఎదురైతే అవని, ఓటమి తలుపులు తట్టితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం అంటూ స్వామి వివేకానంద చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం నడుస్తోంది. నాయకుడి మొదటి బాధ్యత వాస్తవికతను నిర్వహించటం. చివరిగా ధన్యవాదాలు చెప్పాలి. మధ్య మధ్యలో నాయకుడి సేవకుడుగా ఉండాలి. మ్యాక్స్ డాంబ్రీ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం జరుగుతోంది. ఇలాంటి పలు కార్యక్రమాలు ఆయన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.